కోడలు మాట్లాడి అది ఈ మావగారు చెవిన పట్టానికి 6 ఏళ్ళు పట్టింది. నేను ఆయన చెప్పు. మమ్మల్ని విడదీయరుగా, అంత పని చేయరనుకోండి. అయినా 6 ఏళ్ల తర్వాత హఠాత్తుగా వచ్చారు. నాకున్నది వారు, నా పిల్లలు. నా నుంచి దూరం చేయకండి. లేదమ్మా, నా మనవల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయగలనా ఏమిటి? వెళ్ళు తల్లి, నీ మామగారికి ఆకలిస్తోంది. నీ చేతితో పట్టెడు అన్నం పెట్టు. పో పోమ్మా. अपन तो चुपचाप काम कर रहा था जब पुलिस ने आकर हमारे कुछ साथियों पे गोली चला दी। मेरी बेटी की शादी के लिए जितना दहेज इकट्ठा किया था सब लूट के ले गए साहब, सब लूट के ले गए। हम हिंदू मुसलमान तो हमेशा भाई भाई की तरह रहते हैं साहब। क्या के बारे में तो कभी सुना ही नहीं। सुना ही नहीं साहब। कुछ लोगों ने घर के अंदर घुसे, मेरी आंखों के सामने मेरे पति को मार डाला। ఒరే ఒరే, నీళ్లు నీళ్ళ రంగులో ఉంటాయిరా. ఇందా ఇందా దీంట్లో రాయి. बाहर आया है आपसे मिलने। ఎవరో వచ్చారట. ఓహో, शैला, दरवाजे पे कोई खड़ा है। ఇన్నేళ్ళుగా నన్ను మర్చిపోయారా అమ్మా? 6 ఏళ్ళుగా నేను ఏడో రోజంటూ లేదమ్మా. ఏమ్మా, నీకు దూరమై నేను ఎలాగో ఉండగలిగాను. నీ అబ్బా జన్మలు కాలేదు. అబ్బా అబ్బాజీ, లోపలికి రండి, లోపలికి రండి. రమ్మా. ఏమిటి ఇలా వచ్చారు? తమరెందుకు వచ్చినట్టు? అందుకే నేను వచ్చాను. వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు. నా మనవాళ్ళ ముఖాన 1 కిలో బూడిద పూసావు. లేకపోతే నా మనవళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవులో పెట్టి కూర్చోమంటావా? కాఫీ కావాలా, టీ కావాలా అని అమ్మ అడగమంది. ఏదైనా పర్లేదు నాన్న. రే, చక్కెర తక్కువ ఇవ్వను. బషీర్ భాయ్కి వయసు మళ్ళీ. ఈ పిల్లల ఒంట్లో సగం మా రక్తం ఉందని తెలుసుకో. మిగతా సగం మా రక్తం. అంతేకాదు, స్వచ్ఛమైన రక్తం. ఈ ఊరి పరిస్థితి ఏం బాగోలేదు. అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి వెడదామని వచ్చాను. నువ్వెట్టా తీసుకెళ్తావు?
నీకన్నా ముందు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని దేనికట అదేం లేదు నాన్న, బషీర్ భాయ్ది తాతయ్య ఊరు, సరదాగా మాట్లాడుకుంటున్నాం. చూసావా? నేను చెప్పేది విను. మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీ పడదాం, అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోదాం. కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు. పెరుగుతారు. దద్దోజనం తిని చెవులో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు. సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారో మాకు తెలియదేంటి, అందుకే ఇద్దరు తాతయ్యలకి ఒక్కటే గొడవ. ఏమంటున్నారు నీ మావగారు నా మావగారు? తాతయ్యలిద్దరూ చెరమనోడిని తీసుకెళ్లి పెంచుకుంటారట. అంతేనా? లక్షణంగా తీసుకెళ్ళమన్నా. అలా అంటారేమిటి? తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది. బాగుంది, మరి మనకో? నువ్వు ఇంకొన్ని కట్టేసరి. ఓ ఇబ్బో, ఆశ చూడు. ఇంకొకటి ఆడపిల్ల. ఇదేమిటి మళ్ళీ కొత్తగా? నువ్వు నడుము మీద చేతులు వేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది? ఇంత పెద్ద కడుపు, నువ్వు అని డోకుని ఎన్నాళ్ళైందో? పాప కావాలో ఇవాళ కనాలి, తెల్లారి పాప నా చేతిలో ఉండాలి. అందుకేం చేయాలి? ఇంతే సంగతి. ఇద్దరు తాతయ్యకి ఒకే తగాదా, వాళ్ళ కాలే. మీ నాన్న నువ్వు చూసుకో, మీ నాన్న నువ్వు చూసుకో. నాకొద్దు బాబు. కుచ్చుకున్నమ్మా పిల్లని వనడుగు. పారిశ్రామిక వాడలో ఇద్దరు కళాశీల మృతదేహాలు కనుగొనబడ్డాయి. హంతకుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసు వర్గాలు BBC correspondent Mark King reports several violent incidents when different establishments and mosques in the area were attacked. Indian police sources suggest inter-union rivalry, but the union leaders suspect that the two Hindu workers were killed by members of the minority group of क्षेत्र में शांति बनाए रखे और ऐसी घटना की पुनरावृत्ति न हो. ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఇప్పుడు. ये सवाल आप हमसे क्यों पूछ रहे हैं? ఈ ప్రశ్న ఎందుకు నన్ను అడుగుతారు? उन हिंदुओं से जाकर पूछिए जो मुसलमानों ముస్లింలను వెంటాడి కొడుతున్న హిందువులను అడగండి. ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఇప్పుడు. हम इसके जिम्मेदार नहीं है. मैं चाहता हूँ हिंदू मुस्लिम साथ साथ रहे. ఈ చిచ్చు ముందు రగిల్చింది వాళ్ళే. मेरे लोगों को मारा पीटा. మా వాళ్ళని కొట్టారు, చంపారు. ఇక మాలో సహనం చచ్చిపోయింది. हम चुप नहीं रहेंगे. మేము సహించాం. ये तबाही शुरू किसने? అసలే ఉన్మాదానికి కారకులు ఎవరు? బాబరీ మసీదుని పగలగొట్టింది ఎవరు? अगर ये बात सच है कि मेरे लोगों ने बाबरी मस्जिद బాబరీ మసీదుని పగలగొట్టింది మా వాళ్ళే అయితే गर्व है मुझे. దానికి నేను గర్విస్తాను. आज एक मुसलमान की हिफाजत ఇక్కడ ముస్లింలకు రక్షణ కల్పించడానికి ఎవరు లేరు. यतीम है. మేము అనవసరం. हमें अपनी हिफाजत అందుకే మమ్మల్ని మేమే రక్షించుకోవాలి. ఒక్కొక్క ముస్లిం ఇంట్లో జరబడి అరాచకం చేస్తున్నారు. अगर इस माहौल ఇక ఇక్కడ ఉండాలంటే మా చేతిలో ఆయుధాలు ఉండక తప్పదు. और बातें तो छोड़. तुम मुझे एक बात बताओ. ఒక విషయం తెలుసుకోండి, इन लोगों को हथियार कहाँ से मिलते हैं? అసలు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? वहीं से ना. అక్కడి నుంచేగా. साथ में जो लोग मरे उनमें ఈ గొడవల్లో బలైంది 80% ముస్లింలు. మా మసీదు పడగొట్టప్పుడు పోలీసులు వేడుకగా చూశారు. జనంలో కలిసి పోలీసులు మా వాళ్ళని మాత్రమే కాల్చారు. కారణం इसलिए कि
ఆ పోలీసుల 75% శక్తి సమాజం వాళ్ళే. हिंदुस्तान है और जो ఇది ये बात హిందూ नहीं దేశం. मानते, वो लोग बाहर करेंगे. దీన్ని గౌరవించలేని వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. ఈ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలారేది ఎప్పుడు? మీ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలారేది ఎప్పుడు? ये नहीं रुकने वाला. అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడంటే 4 తాడి చెట్లంత ఎత్తుకు పెరిగాడు. దాంతో అందరూ భయపడి రాముడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏంటి నిద్రపోయావా? महाआरती से ए बुड्ढे इस तरफ क्यों आया? तेरा नाम क्या है बे? अरे भाई साहब ठहरो 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 ठहरो. ये क्या कर रहा है आप? ये हमारा आदमी है. मैं आपसे बोल रहा हूँ. ये हमारा आदमी है. चलिए चलिए जाइए जाइए. वो मेरा बड़ा भाई है. చంపేస్తుండేవాళ్ళ రమ్మంటుంటే బషీర్ చిన్నపిల్లలు ముసలాళ్ళని చూడకుండా కత్తులు తీసి నువ్వేం భయపడకు. ఏం జరగలేదుగా. ఇంకా ఏం జరగాలి? సమయంలో నువ్వు రాకపోతే వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు? వాళ్ళు చంపేసేవాళ్ళు. ఏం చెప్పావు బషీర్? వాడు వెళ్ళిపోయారు. ఏం లేదులే. చెప్పు బషీర్, ఏం చెప్పావు? నా అన్నవని చెప్పాను. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. నీళ్ళు తీసుకురామ్మా, నీళ్ళు తీసుకురా. ఇదిగో వెళ్ళి నీళ్ళు తీసుకురా.
అయ్యో ఇదిగో వెళ్ళి అందరూ పిలిచిరా పో. రా వెళ్దాం, ఇప్పుడు ఇది అవసరం, రా వెళ్దాం. వెళ్దాం అట్టించాలి రషీద్. వెళ్ళాలి, నేను తర్వాత వస్తాను. వెళ్ళు, నీ నాన్న నేను తీసుకొస్తాను. మా నువ్వు వెళ్ళు. నెమ్మదిగా బషీర్ రా, నా కూర ఇంట్లో నేను తెస్తాను, నువ్వు పోయా. మీరు వెళ్ళండి, పిల్లలేది